మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ చివరి నిమిషంలో తీసుకున్న నిర్ణయం ఏంటి? ఎందుకు నిర్ణయం మార్చుకోవాల్సి వచ్చింది? అసలు చివరి నిమిషంలో ఏం జరిగింది? ఓటర్లను తమకు అనుకూలంగా మార్చుకోవడానికి వైసీపీ ఏం చేసింది? గెలుపుపై అనుమానాలు ఎందుకు వచ్చాయి? మరి కొత్త వ్యూహం ఎంతవరకు పనిచేస్తుంది? వైసీపీ వ్యూహంపై ఎంతో కాలంగా రాజకీయాలను దగ్గరగా పరిశీలిస్తున్న ప్రముఖ జర్నలిస్ట్ సాయి గారి విశ్లేషణ ఏంటో చూద్దాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాస్తవంగా చిట్ట చివరి నిమిషంలో భారీగా తెగించి డబ్బులు పెద్ద ఎత్తున రంగంలోకి దించింది. ఇది ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం. విజయవాడ, గుంటూరు, విశాఖపట్నంలో ప్రత్యేకంగా ఈ నిధుల పోలరైజేషన్ ఎక్కువ చేశారు అన్నటువంటిది. ఎందుకు? అదే సందర్భంలో కొంతమంది అనేక మంది పార్టీకి సంబంధించినటువంటి అభిమాన కార్యకర్తలే, అంటే ఓ 10 లక్షలు 25 లక్షలు ఖర్చు పెట్టుకోగలిగినటువంటి వాళ్ళే కార్పొరేటర్ సీట్లు ఆశించాల. ఎందుకు అంటే మినిమం 50 లక్షల కోటి రూపాయలు అవుతుంది, ఒక 5-10 మనం పెట్టుకుంటే చాలదు అన్నటువంటి ఉద్దేశం. ఈ డబ్బులు కనుక ఇట్లా ఇస్తారని తెలిస్తే మేము కూడా చేసేవాళ్ళం కదా అని చాలామంది ఆ తర్వాత నాయకుల దగ్గర అడిగారట, గుంటూరును, విజయవాడ, వైజాగ్ ప్రాంతాలు. ఎందుకు ఆ స్థాయిలో చివరి నిమిషంలో తెగించింది అనేది చాలామందికి అర్థం కాల. అయితే అక్కడ బేసిక్గా ఏంటంటే కాంపిటీషన్ ఈ 3 సిటీస్కి కీలకమైంది. ఎస్పెషల్లీ కొత్త రాజధాని అన్నది విశాఖపట్నం వాళ్ళు అసంతృప్తితో ఉన్నారు అని చెప్పే ప్రయత్నం తెలుగుదేశం పార్టీ చేయడం, దానికి తోడుగా అక్కడే స్టీల్ ప్లాంట్ ఉద్యమం సీరియస్ అవ్వటం, దానివల్ల చీలేటువంటి ఓట్లు ప్రభావితం కావడం, జనసేన అకస్మాత్తుగా లైమ్ లైట్లో పీక్కి వచ్చి అంటే చీలిక పెద్ద ఎత్తున చేసే ప్రభావం కావడం. అంటే వాళ్ళు ఒక 5% ఓట్లు చీల్చినా ఈ 2-5 పోయినా 15% అయిందంటే దాని ఇంపాక్ట్ అక్కడ అధికార పక్షానికి దెబ్బ. కాబట్టి 1000 రూపాయలు ఖర్చు పెట్టే చోట 2000 ఖర్చు పెట్టైనా సరే ఓట్లు రాబట్టాలి అన్నటువంటి కసి. దానికి తోడు అమరావతికి ఎప్పుడైతే చంద్రబాబు గారు చివరిలో గుంటూరు, విజయవాడల్లో ప్రత్యేకంగా సెంటిమెంటుని రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు, అది కూడా తెగించేసి మరి తిట్టినా సెంటిమెంట్ వస్తుంది, తిడితే సెంటిమెంట్ వస్తుంది అన్న ఉద్దేశంతో చేశారో, దాని మీదన అది తమకి దెబ్బతీస్తుంది అన్నటువంటిది. అంటే కాంపిటీషన్ సివియర్లోకి వస్తుంది అమరావతి అన్నటువంటి సెంటిమెంట్. ఈ 2 చోట్ల గెలిస్తే అమరావతి సెంటిమెంట్కి ఇంకా ఉన్నట్టే, అప్పుడు తమ ఆలోచన విధానం మార్చుకోవాల్సి వస్తుంది. వైజాగ్ కూడా ఓడిపోయిందంటే కనుక అమరావతి అన్నటువంటి కాన్సెప్ట్ పక్కన పెట్టడం అయిపోద్ది. అమరావతి అన్న దాంట్లో రాజకీయంగా ఇక్కడ జగన్ యాంగిల్ ఒకటే ఉంది, అక్కడ అన్ని లక్షల కోట్ల రూపాయలు పెట్టి చేయలేం, కొంచెం కొంచెం చేస్తే ఆనదు, అప్పుడు ఏం చేసావన్న మాటే వస్తుంది. అక్కడ అంత ఖర్చు పెడితే అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏడాదికో 10,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే ఏమీ చాలదు, అక్కడ ఓ మూల ఓ రోడ్డు వేసుకోవడానికో దీనికో సరిపోద్ది. 5 ఏళ్లలో 50,000 కోట్ల రూపాయలు అక్కడ పోసినా నువ్వేం చేసావంటారు అక్కడ ఉన్నటువంటి జనం. ఎందుకంటే మ్యాక్సిమం 29 గ్రామాల్లో తెలుగుదేశం సింపథైజర్స్ ఎక్కువగా ఉన్నటువంటి కాన్సెప్ట్, అంటే లైమ్ లైట్లో ఉన్నటువంటి వాళ్ళు. మిగతాది ఓట్లు వైసీపీకి వేసిన లైమ్ లైట్లో ఉండేదైతే మాత్రం తెలుగుదేశం సింపథైజర్. కాబట్టి అక్కడ ఖర్చు పెట్టుకోవడం అనవసరం. అదేదో ఏ సంక్షేమానికి ఇచ్చుకుంటే ఇంకొక 1 కోటి మంది తమ మాట వింటారు. సేమ్ టైం అక్కడ డెవలప్ అయితే సంపాదించేటువంటిది తెలుగుదేశం అభిమానులు, తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి సింపథైజర్సే ఎక్కువ ఉంటారు. 100కి 80 మంది వాళ్ళే లాభపడతారు. తద్వారా వాళ్ళు ఫైనాన్షియల్లీ వెల్ సెటిల్డ్ అవుతారు. కాబట్టి వాళ్ళకి సంపద సృష్టించడం ఇష్టం లేదు. ఇది ప్రాక్టికల్ థింగ్. ఆ సెంటిమెంట్ ఆల్రెడీ ఏది ఈ మొన్న జరిగినటువంటి తాడికొండ కానీ తర్వాత మంగళగిరి ఎన్నికల్లో తేలిపోయింది, అక్కడ ఉన్నటువంటి స్థానిక ఎన్నికలు, పంచాయతీ ఎన్నికలు. ఇక కార్పొరేషన్ ఎన్నికల్లో కనుక అక్కడ గెలిస్తే మళ్ళీ డ్రాబ్యాక్ అవుతుంది. కాబట్టినే ఇంత సీరియస్ ఎఫర్ట్ పెట్టారన్నటువంటిదే చూస్తుంటే అర్థమవుతుంది. నిజం కాకపోవచ్చు, నిజం అవ్వచ్చు, బట్ కనబడుతున్నటువంటిది అంతగా తెగించడానికి కారణం మాత్రం అదే కనబడుతోంది. పంచాయతీ మున్సిపల్ ఎన్నికల్లో ఏకగ్రీవాల వెనక ఉన్న అసలు కథేంటి? గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి ఎందుకు ఏకగ్రీవాలయ్యాయి? నిజంగా వైసీపీ బెదిరింపులే కారణమా, లేక అంతర్లీనంగా మరేదైనా కారణం ఉందా? ఏకగ్రీవాలు ఉన్న కారణాన్ని సీనియర్ జర్నలిస్ట్ సాయి గారి విశ్లేషణ చూద్దాం. తెలుగుదేశం పార్టీకి అనేక చోట్ల ఏకగ్రీవాలు అవ్వడం అంటే తెలుగుదేశం ఒప్పుకుంటేనే. గొడవలు పడి కొట్టుకున్నటువంటి సందర్భాలు ఒక 5-10% ఉంటాయి, అంతేగాని మిగతా 90% ఏకగ్రీవాలు సొంత పార్టీ వాళ్ళు టికెట్ తీసుకుని బీఫారాలు తీసుకున్న వాళ్ళే అవతలోళ్ళకి సరెండర్ అయిపోవడం. అది కొట్లాట వల్ల ఇట్లాంటివి కాదు, బేసిక్గా పైసలు 10 వచ్చినా పర్లా, 25 లక్షలు వచ్చినా పర్లేదు అన్నటువంటి కోణంలో మున్సిపల్ స్థాయిలో 15 లక్షల రూపాయలు తీసుకున్నారు,
కార్పొరేషన్ల స్థాయిలో 25 నుండి 50 లక్షలు వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ని బట్టి గెలుపు అవకాశాలు ఎక్కువ ఉన్నటువంటి వాళ్ళు 50 దాకా తీసుకున్నారు. గెలుపుని ప్రభావితం చేయగలిగిన వాళ్ళు 25 దాకా తీసుకున్నారు. దీని కారణంగా ఏకగ్రీవాలైనవి. అది మనం ఎంతో ఖర్చు పెట్టాం పార్టీకి, చివరికి ఇది మాత్రం మిగిలిందిలే అనుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. అంటే వీళ్ళకి మామూలుగా వీళ్ళు ఎన్నికల్లో దిగాక అయ్యే ఖర్చు లెక్కేసుకున్నారు. ఓ 50-70 అవుతుంది కార్పొరేషన్ అయితే, మున్సిపాలిటీలో కనీసం 20-30 అవుతుంది. అది మినిమం అమౌంట్. అది పోగొట్టుకోవాలి, ప్లస్ గెలుస్తుందో లేదో గ్యారంటీ లేదు. ఇటు పక్కన ఇదైతే కనుక ఫిక్స్డ్ ఇన్కమ్ ఉంటుంది అన్నటువంటి కోణంలో యాక్సెప్ట్ చేసినటువంటి వాళ్ళు ఉన్నారు. రెండవది అధికార పక్షం, అంటే వాస్తవంగా డబ్బు ఉన్నటువంటి వాళ్ళైతే ఆ బేరాల ఆర్డర్ అంటే ఒప్పుకోరు. కొంత ధనం స్ట్రాంగ్గా ఉన్నటువంటి వాళ్ళు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపెట్ల, అందుకనే వేరే వాళ్ళకి ఇవ్వడం, వాళ్ళు ఇట్లా సరెండర్ అవ్వడం జరిగింది. ఈ డబ్బు ఉన్నటువంటి వాళ్ళు ఎందుకు రాలేదు అంటే, ముందుకు రాలేదు మెయిన్ అంటే వచ్చిన ప్రాబ్లం ఇదే, పైసలకి సమస్య తెచ్చిపెట్టినాయి. గతంలో 10 కోట్లు 25 కోట్లు ఆస్తున్నటువంటి వాళ్ళు తెలుగుదేశంలో ఉన్నటువంటి పలుకుబడితో ఆ చివరి 2 ఏళ్లలో, ఏడాదిలో హయ్యెస్ట్ 2 ఏళ్లలో భారీ ఎత్తున పనులు చేశారు. ఈ గ్రామీణ ప్రాంతాలలో గ్రామీణ సడక్ యోజన, ఉపాధి హామీ పథకము, వివిధ కాంట్రాక్టులు, కాలువ కాంట్రాక్టులు, నీళ్ల కాంట్రాక్టులు, మరుగుదొడ్ల కాంట్రాక్టులు, ఇట్లాంటి బోల్డ్ అని పనులు చేశారు. రోడ్ల కాంట్రాక్టులు. ఆ కాంట్రాక్టులకు బిల్లులు ఏవి ఆనాడు ఇవ్వాల, మళ్ళీ మనమే వస్తాం అన్నటువంటి ఉద్దేశంతో వీళ్ళు కూడా ప్రెషర్ చేయలే, వచ్చేస్తున్నాం అన్నటువంటి ధైర్యంతో. చివరిలో వీళ్ళకి సీన్ అర్థమై డబ్బులు ఇవ్వండి అని ప్రెషర్ చేసే టైంకి ఎలక్షన్ కోడ్ అడ్డొచ్చేసింది. దానికి తోడు చివరికి అప్పటికి ఇవ్వబోతుంటే ఆపినటువంటి చూసాం. గోపాలకృష్ణ ద్వివేది గారు అప్పుడు ఆపారు. కేవలం ఒక బాగా పలుకుబడి ఉన్నటువంటి ఒక 4-5 నాయకులు మాత్రమే 250 కోట్లు 300 కోట్లు ఎలక్షన్ అయిపోయిన తర్వాత రిజల్ట్ వచ్చే మధ్యలో తీసేసుకోగలిగారు. అది అగ్రనేతల బంధువర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళు, ప్రజాప్రతినిధులైన వాళ్ళు. మిగతా నాయకులు కార్యకర్తలు మాత్రం 10 లక్షల నుండి 5 కోట్ల రూపాయల వరకు వర్క్ చేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ బిల్లులన్నీ అప్పటి నుంచి ఆగిపోయాయి. అనేక సార్లు మనందరం కూడా విన్నాం, చూసాం. ఏది ఉపాధి హామీ డబ్బులు ఇవ్వలేదు అంటూ కేంద్రానికి లేఖలు రాయడాలు, క్వశ్చన్లు చేయడాలు, బాబు గారి లెటర్లు, ఇవన్నీ కారణం అదే. ఆ బిల్లులు స్టిల్ పెండింగ్లో ఉన్నాయి. ఈ బెదిరించడానికి అదే అధికార పక్షం వాడుకుంది. నీ బిల్లులు ఆగిపోతే నువ్వంటే వీళ్ళు పోటీనన్న తప్పుకోవడం, లేకపోతే సరెండర్ అన్న అవ్వడం జరిగింది. నాడు ఆపిన బిల్లులే నేడు రాజకీయ పెట్టుబడిగా మారి బెదిరింపులకి ఉపయోగపడ్డాయి. అదే తెలుగుదేశం పార్టీకి పెద్ద శాపమైంది. బట్ అదే సెంటిమెంట్ జనంలోకి వెళ్ళి తమకు అనుకూలంగా ఓట్లు పడతాయి అన్నటువంటిదే తెలుగుదేశం పార్టీ భావిస్తోంది. అంటే అరాచకంగా ఆపారు, ఇబ్బంది పెట్టి ఆపారు, ప్రలోభ పెట్టి ఆపారు అన్నటువంటి సెంటిమెంటు రగిలి తమకు ఓట్లు వస్తాయి అన్నటువంటిది ఆ పార్టీ భావిస్తోంది. ఏం జరుగుద్దో చూద్దాం. రాజకీయాలంటేనే డబ్బు. ఈ పరిస్థితుల్లో డబ్బు లేని రాజకీయాలను మనం ఊహించుకోగలమా? ఇస్తున్నారు కాబట్టి తీసుకుంటున్నారు కాబట్టి ఇస్తున్నారా? ఈ సమస్యకు పరిష్కారం ఏంటి? ఇంతకీ డబ్బు తీసుకోవడం నేరమా? తీసుకుంటే ఏం జరుగుతుంది? తీసుకోకపోతే ఏం జరుగుతుంది? ప్రస్తుత పరిస్థితుల్లో రాజకీయాల్లో డబ్బు ప్రభావంపై సీనియర్ జర్నలిస్ట్ సాయి గారి అద్భుత విశ్లేషణ చూడండి. ధన రాజకీయానికి ముగింపు ఉందా? ఇది $1 మిలియన్ ప్రశ్నే. ఎందుకంటే ఇవాళ ఉన్న పరిస్థితులలో ధన రాజకీయం అనేటువంటిది విపరీతమైపోయినటువంటి పరిస్థితి. ఒక సర్పంచ్ వార్డు మెంబర్ స్థానానికి మినిమం ఓ 10 లక్షల రూపాయల దాకా ఖర్చులైనవి, మ్యాక్సిమం 15-20 లక్షల దాకా ఖర్చు అయింది. సర్పంచ్కి ₹1 కోటి దాకా ఖర్చు అయినటువంటి చోట్ల చాలా ఉన్నాయి. అదే సందర్భంలో కౌన్సిలర్కి ఈవేళ 20 లక్షల నుంచి 30 లక్షల రూపాయలు, కార్పొరేటర్కి 40, 50, 70, కోటి, 2 కోట్లు అవసరాన్ని బట్టి అయింది. మేయర్ క్యాండిడేట్లకి 5 కోట్ల నుంచి 10 కోట్లు పెట్టుబడి, వాళ్ళు మిగతా క్యాండిడేట్లందరికీ తలా 10 లక్షలు అట్లా ఇవ్వాల్సినటువంటి పరిస్థితి. ఇలాంటి సిచ్యుయేషన్లో అసలు డబ్బులు పంచడం అనేటువంటిది లేకుండా ఎన్నికలు ఉంటాయా? ఇది ప్రతి ఒక్కళ్ళ ముందున్నటువంటి ప్రశ్న. ఇక్కడ ఉండాలని ప్రతి ఒక్కళ్ళు కోరుకుంటారు. ఇక్కడ విత్తు ముందా, చెట్టు ముందా, గుడ్డు ముందా, కోడి ముందా, లేకపోతే చెత్త సినిమాలు తీస్తున్నారు అని నిర్మాతలను తిట్టాలా, జనం చూస్తున్నారు కాబట్టి తీస్తున్నాం అనేటువంటి నిర్మాతల నాలో కూడా అర్థం కానటువంటి పరిస్థితి. మంచి కూడా చూస్తున్నాం కదని ప్రేక్షకుడు అంటాడు, ఏది మంచిదో ఎలా తెలుసుద్దని డైరెక్టర్లు అంటుంటారు. కాబట్టి ఇది ఎడతెగని ప్రశ్నే. ఇప్పుడు డబ్బులు ఇవ్వడం, డబ్బులు ఇస్తున్నారు, డబ్బులు కొన్నారంటారు. ఒకళ్ళే ఇస్తున్నారా? అన్ని పార్టీలు ఇస్తున్నాయి, ఇంక్లూడింగ్ ఇండిపెండెంట్లు కూడా ఇస్తున్నారు. డబ్బులు తీసేసుకుంటున్నారు. ఎందుకు తీసుకోవాలి అంటే దానికి ఒక కారణం ఉంది. మనం జనాలు తిడతాం కానీ
ఇవాళ నా దగ్గరికి ఇంటికి వచ్చిస్తున్నటువంటి వాడిని వద్దు అన్నాం అనుకోండి, అన్ని పార్టీలకు వద్దని చెప్తాం. కానీ ఎవడికి వాడు ఏం ఫీల్ అవుతాడు, వాళ్ళ పార్టీ నాయకుడికి ఏం చెప్తాడు, ఆ ఇంటోళ్ళు మన దగ్గర డబ్బులు తీసుకోలేదు అంటే వాళ్ళు అవతల పక్షం ఎవరికాళ్ళు చెప్తారు. చివరికాళ్ళు రెంటికి చెడ్డరు ఎవడవుతాడు, ఎవడు వాళ్ళని పట్టించుకోకపోగా వాళ్ళని టార్గెట్ చేస్తారు. ఇంకోటి బెదిరింపులు ఉంటాయి. అంటే బెదిరింపులు అంటే ఆ తర్వాత నుంచి వాళ్ళని అక్కడ కార్నర్ చేసే కార్యక్రమం ఉంటుంది. దాంతో మనకేం పోయా, ఇస్తే తీసుకుందాం, ఇవ్వకపోతే అడగరు. లేబర్ ఏరియాలో అడుగుతారు, ఇవ్వకపోతే ఎందుకు ఇవ్వు అనేది. ఇస్తే తీసుకుందాం, ఇష్టం వచ్చిన వాళ్ళకి ఓటేద్దాం. ఇప్పుడు 1000 రూపాయలు ఇచ్చారని తక్కువకి వేయట్లే, 2000 ఇచ్చారని ఎక్కువకి వేయట్లేదు. ఎవరికి కావాలో వాళ్ళకేస్తున్నారు, డబ్బులు మాత్రం అందరి దగ్గరే తీసుకుంటారు. వీళ్ళు కూడా ఏం చూస్తున్నారు, ఇదివరకటి రోజుల్లో 50 100, ఇప్పుడు ఇంట్లో ఒక 4 ఉంటే 4 ఓట్లు ఉంటే తలా 2000 ఇస్తే 4 రోజులు 8000 అయింది. ఒక పార్టీ నుంచి పోనీ తలా 1000 రూపాయలు ఇస్తే 4000 అయింది. 4 పార్టీలు ఇస్తే 15,000 16,000 వీళ్ళ 2-3 నెలల సంపాదన. కాబట్టి తీసుకుంటున్నారు. ఇప్పుడు ఇవ్వనటువంటి వాళ్ళని అసలు కాంపిటీషన్లో చూడట్లేదు వీళ్ళు, అది అసలు సమస్య. ఇచ్చాక ఎక్కువ తక్కువ చూడట్లేదు, అక్కడ ఇచ్చారు కదా అనేటిది. కొంతమంది ఏమో అతిలా ఆయలి చూపెట్టేసి ఒక ఇంట్లో 4 ఓట్లు ఉంటే నువ్వు వాళ్ళకి నువ్వు వీళ్ళకి ఎట్లాగ లెక్కేసి బేరాలు మాట్లాడుకునే వాళ్ళు కూడా ఉన్నారు. 4 ఓట్లలో 2000 ఇచ్చిన వాళ్ళకి 2 ఓట్లు వేద్దాము, 1000 రూపాయలు ఇచ్చిన వాళ్ళకి 1 ఓటు వేద్దాము, 500 ఇచ్చిన వాళ్ళని వదిలేద్దాం లాంటి వ్యాపారాలు కూడా నడుస్తున్నాయి అక్కడ. అంటే వ్యాపారాలు అంటే వాళ్ళ కాళ్ళు, అది దాంట్లో నిజాయితీ, తీసుకున్న డబ్బుల్లో నిజాయితీలు చూస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. సేమ్ టైం లైట్ తీసుకుని పనిచేసేటువంటి వాళ్ళు ఉన్నారు. వీటి మధ్య అసలు డబ్బులు లేకుండా రాజకీయాల్లోకి రావాలనుకునేటువంటి వాళ్ళ సంఖ్య ఎంత ఉన్నా గెలుపు అవకాశం లేదన్నటువంటి ఉద్దేశంతో సైడ్ అయిపోతున్నారు. జనసేన ఆ ప్రయత్నం చేస్తున్నామంటుంది. బట్ వాళ్ళు కూడా కొంతమంది కొన్ని చోట్ల డబ్బులు ఇచ్చారన్నటువంటిది ప్రజల నుండి వస్తున్నటువంటి ఫీడ్బ్యాక్. ఈ దశలో ఒక్క రోజులో మార్పు రాదు, మార్పు ప్రారంభం ఎక్కడొస్తుంది అనేటువంటిది ఒక మిరకిలే. లెట్ us వెయిట్ అండ్ సీ. మేము డబ్బుతో రాజకీయాలు చేయమని జనసేన ఆ పార్టీ అధినేత పదే పదే చెబుతుంటారు. అయితే ఇది నిజం కాదా? మున్సిపల్ ఎన్నికల్లో ఆ పార్టీ కూడా మున్సిపల్ ఎన్నికల్లో డబ్బు పంచిందా? అసలు డబ్బు పంచకుండా రాజకీయాలు చేయడం సాధ్యమేనా? మన పాలిటిక్స్ కు జనసేన అడ్డుకట్ట వేయగలుగుతుందా? అధినేత చెబుతున్న మాటలకు గ్రౌండ్ లెవెల్ పరిస్థితుల మధ్య ఉన్న వ్యత్యాసం ఏంటి? జీరో బడ్జెట్ పాలిటిక్స్ అంటే ప్రజలకి డబ్బులు పంపిణీ చేయకుండా, అంతేగాని వాళ్ళ ఖర్చులు కూడా పెట్టుకోకుండా అని కాదు. కొంతమంది కార్యకర్తలు వెనకాల తిరుగుతారు, వాళ్ళకి పెట్రోల్ అవుతుంది, కొంతమంది వాళ్ళ జేబులో పెట్టుకుంటారు కదా, బట్ ఎప్పుడు పెట్టుకోలేరు కదా రోజు. అందులో కుర్రోళ్ళందరూ ఇళ్ళ మీద ఆధారపడి ఉన్నటువంటి పిల్లలే కదా ఎక్కువ ఉండేది. కాబట్టి కొంత ఖర్చు, ఫుడ్డు ఇట్లాంటివి సహజం అవుతాయి. పబ్లిక్కి పంచకుండా గెలిచిన చోట్లు కొన్ని ఉన్నాయి, ఒక 30 నుంచి 40% అట్లా ఉన్నాయి. సేమ్ టైం గెలిచిన వాటిలో డబ్బులు ఇచ్చినటువంటివి కూడా ఉన్నాయి. కొన్ని ప్రాంతాల్లో ఈ మాట పబ్లిక్కే చెప్తూ ఉన్నారు, మా ప్రాంతంలో డబ్బులు పంచారు అన్నటువంటిది. అలాంటిది గతంలో అలా పంచినటువంటి వాళ్ళకి సంబంధించి తర్వాత నివేదికలు తెప్పించుకుని కొంతమందిని పార్టీలో నుంచి పక్కన పెట్టేసినటువంటి పరిస్థితి కూడా ఉంది జనసేన. బట్ అట్ ద సేమ్ టైం ఆ తర్వాత వాళ్ళు కూడా పక్కకి వెళ్ళిపోయి అలపనాలు చేసుకుంటున్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. డబ్బుతో రాజకీయాన్ని యాక్సెప్ట్ చెయ్యము అని ప్రత్యామ్నాయ రాజకీయం అన్నది జనసేన చెప్తుంది. గ్రౌండ్ లెవెల్లో ఉన్న పరిస్థితులు రీత్యా ఖర్చు పెట్టక తప్పదంటూ సొంత డబ్బుల్ని తీసుకొచ్చి ఖర్చు పెట్టినటువంటి వాళ్ళే ఎక్కువ ఉన్నారు. అట్లాంటి వాళ్ళు కూడా ఉన్నారు. లేరు అస్సలు ఎక్కడా డబ్బులు పంచలేదనేటువంటిది తప్పు. పంచినటువంటి ఏరియాలు ఉన్నాయి. అది మనం ఫోన్ ఇంటర్వ్యూల్లో అడిగినటువంటి సందర్భంలోనూ చెప్తున్నారు. ఆ ఊర్ల పేర్లతో సహా మాట్లాడుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు. అసలు పంచినటువంటి చోట్ల కూడా ఉన్నారు. పంచినటువంటి చోట్ల గెలిచారు, పంచినటువంటి చోట్ల ఓడిపోయినవి కూడా ఉన్నాయి. కాబట్టి మనీ పాలిటిక్స్ అన్నటువంటి దాంట్లో ఒక ప్రత్యామ్నాయ ప్రయత్నం అయితే సీరియస్గా జనసేన ఎఫర్ట్ చేస్తుంది. దాన్ని తూట్లు పొడిచేటువంటి వాళ్ళు కూడా మధ్యలో కొంతమంది ఉంటూ ఉంటారు. రాజకీయంలో మంచి చెడు అనేటువంటిది, మంచి వైపుకి ప్రయత్నంలో కొన్ని చెడు ఎదురవుతుంటాయి. తుదిగా మంచి వైపుకి వెళ్ళగలమన్నటువంటి నమ్మకమే ఆ పార్టీ నడిపిస్తున్నది. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరిపి తీరుతామని కేంద్రం తేల్చి చెప్పింది. కేంద్ర నిర్ణయానికి కౌంటర్ గా ఉద్యోగులు సమ్మె చేస్తామని నోటీసులు కూడా ఇచ్చారు. మరి సమ్మె నోటీసులతో సమస్య పరిష్కారం అవుతుందా? సమస్యకు సొల్యూషన్ లభించాలంటే రాజకీయ నాయకులు ఏం చేయాలి? కార్మికుల వ్యూహం ఎలా ఉండాలి? ఆవేశాలతో సమస్యలు సాల్వ్ అవుతాయా? విశాఖ స్టీల్ ప్లాంట్ సమస్య పరిష్కారానికి ప్రముఖ జర్నలిస్ట్ సాయి గారి సలహాలు, సూచనలు ఏంటో మీరే చూడండి. స్టీల్ ప్లాంట్ వర్కర్స్ పోరాట కమిటీ ఇప్పుడు సమ్మెకు పిలిపించింది. ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం, ఎమికబుల్ సొల్యూషన్ వైపుకి వెళ్ళకుండా ఉద్రేకాలు రెచ్చగొట్టుకుంటే దానివల్ల ఫలితం త్వరగా నష్టపోయే పరిస్థితి అవుతుంది.
ఇవాళకి వాళ్ళ ప్రభుత్వం దాన్ని మూసేసేయదు, లేకపోతే కనుక దాన్ని అమ్మేసేయదు. దాని ప్రొసీజర్ అంతా కావాలంటే 2 ఏళ్ళు, అది ఇంతకుముందు నిర్మలా సీతారామనే చెప్పింది, కొత్తగా ఏమి ఇష్యూ కాదు అది. బేసిక్గా ఇక్కడ ఎమికబుల్ సొల్యూషన్ రూట్లో ఆలోచన మస్ట్. అది ప్రభుత్వాన్ని పరిగణలోకి తీసుకోవాలి, ప్రతిపక్షాన్ని పరిగణ తీసుకోవాలి, ప్రజాప్రతినిధులు అందరూ కూర్చోవాలి, దానికి కార్మిక సంఘాలు తోడవ్వాలి, ఈ సొల్యూషన్తో వెళ్ళాలి. ఆల్రెడీ ముఖ్యమంత్రి ఆ ముక్క రాశారు. ఇక్కడ వాళ్ళ అపాయింట్మెంట్ ఇవ్వడము లేకపోతే వెంటపట్టమైనా చేసి చేయాల్సింది అది. అవసరమైతే అందరూ కలిసి కోర్టులో పిటిషన్ దాకానైనా పోవచ్చు, రాష్ట్ర ప్రభుత్వంతో సహా అందరూ. త్వరలో అసెంబ్లీలో సమావేశం పెట్టి విశాఖ స్టీల్ ప్లాంట్ని ఇట్లా అమ్మకూడదని తీర్మానం చేయడానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం సిద్ధపడుతుంది. బేసిక్ ఇక్కడ కాన్సెప్ట్ ఒకటే, ఈక్విటీ కిందకి మార్చడం, రెండవది వడ్డీ తక్కువ వడ్డీకి ఆ అమౌంట్ని టర్న్ చేయడం, మూడవది క్యాప్టివ్ మైన్స్, నాలుగవది వచ్చేటప్పటికి ఆ ల్యాండ్, మిగతా ల్యాండ్ ఏదైతే ఉందో ఆ ల్యాండ్ యూజబిలిటీ. ఈ 4 అంశాల మీద క్లారిటీతో వీళ్ళందరూ కూర్చుని ప్రణాళిక తయారు చేసి రాజకీయ ఎత్తుగడలతో చేయాలి. దానికి పోరాటం అనేది తోడవ్వాలి. ఉట్టి పోరాటం చేస్తే ఈ పని జరగదు, ఉట్టి పైరువీలే చేస్తే ఇది జరగదు. ఒక పక్కన ఒత్తిడి తెస్తూ, రాజకీయ ఒత్తిడి తెస్తూ, రెండో పక్కన ఇది జరగాలి. అలా లేకపోతే కనుక నష్టపోయేటువంటిది కార్మికులే. సమ్మె చేసేస్తారు, ఆ తర్వాత అట్లాగే ఉండిపోతుంది. ఆ తర్వాత అంటే ఇప్పుడు 2 ఏళ్ల దాకా అయ్యేటువంటి దాన్ని ఇంకా ముందుకు తెచ్చుకున్నట్టు అవుతుంది. కాబట్టి ఇక్కడ ఉద్యమం చెయ్యొద్దని ఎవరు చెప్పట్లేదు. ఉద్యమం అనేటువంటిది సస్టైనబుల్గా జరగాలి అంటే ఆవేశపూరిత ప్రసంగం చాలా గొప్పగానే ఉంటుంది. వాడిని తీసేద్దాం, వీడిని తీసేద్దాం, వాడిని బడగొట్టేద్దాం, వీడిని బడగొట్టేద్దాం అని. మనం ఇక్కడ కూర్చుని ఎవరిని బడగొట్టలేం. మన ఆక్రోశం, ఆగ్రహం అనేటువంటిది న్యాయబద్ధమైంది. ఆ న్యాయబద్ధమైనటువంటి దాన్ని టాక్టికల్గా ప్రూవ్ చేసుకుని తెప్పించుకోవాలి. అంతేగాని ఈ హడావిడిలో పడిపోయి తోసుకుంటూ వెళ్ళిపోతే ప్రయోజనం ఉండదు. స్టీల్ ప్లాంట్ అనేటువంటి దాన్ని అట్టి పెట్టుకోవాలి, నిలబెట్టుకోవాలి అంటే ఎమికబుల్ సొల్యూషన్ దిశగా పోవాలి. తిట్టడానికి 100 మంది దొరుకుతారు, కానీ పాజిటివ్గా పనిచేయడానికి ఒకటే మార్గం ఉంటుంది. ఆ మార్గం వైపుకి అందరూ వెళ్తే ఉపయోగం. లేదంటే రాజకీయ పార్టీలు ఆ కార్మికుల ఆవేశాన్ని వాడుకుని, ఆ వ్యతిరేకతను వాడుకుని తాము లబ్ధి పొందుతాయి తప్పించి కార్మికుల ప్రయోజనాలకి ఏమాత్రం ఉపయోగపడవు. ఇది దృష్టిలో పెట్టుకోవాల్సినటువంటి అంశం. లేదు ఇప్పుడు వెళ్తున్న రూటే కరెక్ట్ అనుకుంటే ఎవరిష్టం వాళ్ళదే. పంచాయతీ, మున్సిపల్ ఎన్నికలు ముగిశాయి. మరి ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయి? నిమ్మగడ్డ రమేష్ 2 ఎన్నికలు నిర్వహించి పరిషత్ ఎలక్షన్స్ మాత్రం ఎందుకు వదిలేస్తారు? నిమ్మగడ్డ కాడి కింద పడేశారా? అదే నిజమైతే కారణమేంటి? కొత్త ఎస్ఈసీ వస్తారా? అదే జరిగితే ఆయన ఏం నిర్ణయం తీసుకుంటారు? కోర్టు తీర్పు ద్వారా మాత్రమే ఇక జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు ఉంటాయా అంటే దాదాపుగా కాడి వదిలేసినట్టే కనబడుతుంది. నిమ్మగడ్డ గారు వేయాల్సినటువంటి అస్త్రాలన్నీ వేశారు. యాక్చువల్గా జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికలు కలిపి నిర్వహించాలి. ఫస్ట్ నోటిఫికేషన్ అదే సిస్టమ్. అయితే ఎన్నికల నిర్వహణకి అధికారం రాగానే, అంటే కోర్టుల వివాదం సెటిల్ కాగానే తన అధికారాన్ని వాడి ఏం చేశారు, పంచాయతీ ఎన్నికలకు వెళ్ళిపోయారు. కావాలని వెళ్ళారు. ఎందుకంటే ఈ జెడ్పీటీసీ, ఎంపీటీసీలది ఎట్టి పరిస్థితుల్లో ఆపాలన్నటువంటిదే ఆయన ఉద్దేశం. దాంట్లో జరిగినటువంటి ఏకగ్రీవాల్ని ఆపాలన్నటువంటిదే ఆయన ఉద్దేశం. ఆనాడు తెలుగుదేశం పార్టీ సపోర్ట్ కావచ్చు, ఏమైనా కావచ్చు. తర్వాత మొన్నటిసారి అవకాశం ఇస్తే ఏమైందో కూడా చూశారు. నామినేషన్స్ వేసేటువంటి వాళ్ళ పరిస్థితి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో మళ్ళీ రెండోసారి చూసినప్పుడు కూడా వేయలేదు చాలా చోట్ల. సరే, దాన్ని కూడా కోర్టు కొట్టేసింది అనుకోండి. ఇక్కడ బేసిక్గా అయితే మాత్రం నిమ్మగడ్డ ప్రయత్నం విఫలమైంది. ఇప్పుడు అందుకనినే ముందుగా వెళ్ళిపోతున్నారు. వాస్తవంగా మొన్నటిదాకా ఏమని చెప్పారు కోర్టుకి, నేనే అన్ని ఎన్నికలు నిర్వహించకుండా నన్ను అడ్డుపడుతోంది అన్నారు. ఆ తర్వాత టైం అంతా చూసుకుంటే 2.5 నెలలు ఉంది కదా, ఇది కూడా ఎందుకు నిర్వహించలేదు అంటే కావాలనే నిర్వహించలేదు. ఇప్పుడు మళ్ళీ టైం ఉంది, అయినా సెలవు మీద వెళ్ళిపోతున్నారు. లెక్క ప్రకారం అయితే ఇప్పుడు నిన్న నోటిఫికేషన్ ఇచ్చేసి ఉండాలి. ఆ ఎలక్షన్ అయిపోగానే నోటిఫికేషన్ ఇచ్చేస్తే వచ్చే 20వ తారీఖు కల్లా ఎలక్షన్ చేసేసి 22, 23 కల్లా క్లోజ్ అయిపోతుంది. 14 తర్వాత ఖాళీనే కదా. ఇంకా ఏముంది, 15వ తారీఖున ఆ పంచాయతీ వెళ్తుంది. ఆ 16 నుంచి ఆయన సెలవు పెట్టుకుని వెళ్ళిపోతే ఏంటి లాంగ్ అంటే దాదాపుగా ఆ టైం, మిగతా టైంని ఆయన ఉండకుండా ఉంచుకుంటున్నారు. అక్కడే ఆయన ఇంటెన్షన్ మీద ఉండేటువంటి అనుమానం. కాబట్టి ఇక మెయిన్ అయితే జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల మీద ఆల్రెడీ వాదోపవాదాలు జనసేనకు సంబంధించినటువంటి
ప్రతినిధి వేసిన కేసు ఒకటి, కొంతమంది వేసినటువంటి కేసు ఒకటి, వీటన్నిటి మీద విచారణ జరిగిపోయింది. ఇక కోర్టు తీర్పు మీద ఆధారపడింది. ఏకగ్రీవాలు రద్దు చేస్తారా, ప్రక్రియ మళ్ళీ ఫస్ట్ నుంచి బిగిన్ అవుతుందా లేదా అన్నటువంటిది చూడాల్సి ఉంది. మున్సిపల్ ఎన్నికలు ముగిశాయి, ఇక ఫలితాలు రావడమే తరువాయి. మరి ఈ ఫలితాలు వెలువడిన తర్వాత రాజకీయంగా ఎలాంటి మార్పులు చోటు చేసుకోబోతున్నాయి? ఫలితాలు ఎవరికి అనుకూలంగా ఉంటే ఎలాంటి మార్పులు చోటు చేసుకుంటాయి? ఏ పార్టీ ఫలితాల తర్వాత రాజకీయంగా బలపడనుంది, ఏ పార్టీ బలహీనపడనుంది? ఈ అంశాలపై సీనియర్ జర్నలిస్ట్ సాయి గారి అనాలిసిస్ చూద్దాం. ఫలితాల తర్వాత వలసలు మళ్ళీ స్టార్ట్ అవుతాయా అన్నటువంటిది ఒక చర్చ నడుస్తోంది. మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల తర్వాత ఖచ్చితంగా కొన్ని ఉంటాయి. అధికార పార్టీ కనుక విఫలమైతే అందులో అసంతృప్త నాయకులు తెలుగుదేశం పార్టీ వైపుకి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. తెలుగుదేశం సక్సెస్ అయ్యి వైసీపీ ఫెయిల్ అయితే, అదే తెలుగుదేశం ఫెయిల్ అయ్యి వైసీపీ సక్సెస్ అయితే కొత్తగా చేర్చుకోవడానికి అవకాశాలు తక్కువ ఉన్నాయి. ఎమ్మెల్యేలు ఎవరన్నా వస్తే తీసుకోవాలి. బట్ వైసీపీకి ఉన్న పెద్ద ఇదేంటంటే డ్రాబ్యాక్, ఆల్ అసెంబ్లీ సెగ్మెంట్స్కి ఒక్కొక్క నాయకుడిని డిసైడ్ చేసేసి ఉంది. అక్కడ గెలవరు అనుకున్నటువంటి ఏరియాల్లో వాళ్ళు ఎవరైనా కనుక టీడీపీ వాళ్ళు వస్తానంటే తీసుకుంటుంది. అంతేగాని గెలిచే ఛాన్సెస్ ఉన్నటువంటి చోట తీసేసుకోదు. అది ఆల్రెడీ దానికి ఫిల్ అయిపోయింది కాబట్టి ఆ కాన్సెప్ట్తో వర్కౌట్ కాదు. అయితే ఇక్కడ కీలకం వల్ల ఏంటంటే వలసలు ఎక్కువగా దేనికి వస్తాయి, ప్రత్యామ్నాయం కనుక అంటే జనసేన భారతీయ జనతా పార్టీ కూడా ఉంది. భారతీయ జనతా పార్టీ నామమాత్రంగానే కనబడుతుంది ఇప్పుడు పోటీలో, జనసేన మెయిన్ పోటీలో కనబడుతుంది కొంత. ఆ పోటీ అది కనుక సక్సెస్ అయ్యో 10-15% పైగా, వీళ్ళు చెప్తున్నటువంటి లెక్క ప్రకారం 15 నుంచి 22% అయితే తెలుగుదేశం పార్టీలో నుండి జనసేనకి ఎక్కువ వలసలు ఉంటాయి. వైసీపీలో కూడా అసంతృప్తులకి భవిష్యత్తులో తమకు అవకాశం రాదనుకున్నటువంటి వాళ్ళ వలసలు అటుకెళ్ళేటువంటి పరిస్థితి ఉంటుంది. ఓవరాల్గా ఆ వలసలకి వచ్చే రిజల్ట్ భారీ మార్పులుంటే, భారీ తేడాలుంటాయి. స్వల్ప మార్పులుంటే వైసీపీ టీడీపీల మధ్యనే ఉంటుంది. భారీ మార్పులు వస్తే మాత్రం భారీ తేడాలు కనబడతాయి. అది రానున్న 6 నెలలు ఏడాది లోపు స్పష్టంగా కనబడుతుంది. మున్సిపల్ ఎన్నికల ఫలితాల తర్వాత టీడీపీ ఏం చేయబోతోంది? ఎక్కువ మున్సిపాలిటీలు గెలిస్తే ఏం చేస్తారు, లేక ఓటమి పాలైతే ఏం చేయబోతున్నారు? ఫలితాలు ఎలా ఉంటే ఏం చేయాలనే దానిపై టీడీపీ ఇప్పటికే స్పష్టతతో ఉందా? మున్సిపల్ ఎన్నికల్లో గెలిచినా ఓడినా పెద్దగా సాధించేది ఏమీ ఉండదు, కానీ గెలుపోటములను ప్రజల్లోకి ఎలా తీసుకువెళ్లడం అనేదే ముఖ్యం. తెలుగుదేశం పార్టీ ఫ్యూచర్ ప్లాన్ పై జర్నలిస్ట్ సాయి గారి విశ్లేషణ చూద్దాం. తెలుగుదేశం పార్టీ తరపున 2 యాత్రలు ఏది చేస్తారనేది చూడాలి. ఒకటి, ఈ మున్సిపల్ ఎన్నికలలో కనుక ఒక 20-30 మున్సిపాలిటీలు గెలిచి ఒక 3-4 కార్పొరేషన్స్ గెలిస్తే ఇక విజయ యాత్ర ప్రారంభమవుతుంది. మేబీ అది బస్సు యాత్ర లేకపోతే రథయాత్ర, ఏదైనా సరే. రథం లాంటి పదాలే వినడానికి అందంగా ఉంటాయి, బస్సు యాత్ర లాంటి అంత అందంగా ఉండవు, పెద్దగా సక్సెస్ అయినటువంటిది కూడా లేవు గతంలో కూడా. అప్పుడు రథయాత్ర పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా ఇక తిరగడానికి రెడీ అవుతుంది. ముందు తిరుపతి మీద కాన్సన్ట్రేట్ చేస్తుంది. ఆ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఇక రానున్న అంటే 175 అసెంబ్లీ నియోజకవర్గాల్ని ఏడాదికి ఒకసారి చుట్టొస్తే ఏడాది గడిచిపోద్ది. మనకు 365 రోజులు ఉన్న మధ్యలో శని ఆదివారాలు సెలవులు పక్కన పెడితే 5 రోజుల పాటు చేస్తే ఏడాదికి ఒకసారి. అట్లాగా రానున్న 3 ఏళ్లలో 3 ట్రిప్పులు రౌండ్ వేసి వస్తే చివరి టైంలో సక్సెస్ అవుతుంది. కాబట్టి ఆ కోణంలో ఉండేటువంటి అవకాశం ఉంది విజయ యాత్ర. లేదు అంటే కనుక పోరాట యాత్ర లేదంటే పాదయాత్ర లాంటిది అవసరం అవుతుంది. లైక్ జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు నంద్యాల, కాకినాడ రెండిట్లో విఫలమైన తర్వాత ఇక పార్టీ మనుగడకే ప్రమాదం వచ్చి పెద్ద ఎత్తున ఎమ్మెల్యేలు వలస వెళ్తున్నటువంటి సందర్భంలో దాన్ని కట్టడి చేయడం కోసం పాదయాత్ర ప్రారంభించారు. తద్వారా ఆయన ఆలోచన రూట్ మారిపోయింది. ఫైనల్గా జనంలో పెద్ద ఎత్తున తిరిగేసి అన్ని నియోజకవర్గాల్ని ఈ 3 ఏళ్లలో చుట్టేసుకొచ్చేసారు. దాని ఇంపాక్టే తర్వాత సీఎం. కాబట్టి ఇక్కడ కాడు వదిలేస్తే కష్టం అవుతుంది ఫ్యూచర్లో. ఇక లోకేష్ గారు పాదయాత్ర లేదా సైకిల్ యాత్ర, మొన్న మధ్యన సైకిల్ కూడా సీరియస్గా ప్రాక్టీస్ చేశారు కదా, ఆ యాత్ర ఏదో ఒకటి రానున్న 3-4 నెలల్లో ప్రారంభించి ఒక 2 ఏళ్ల పాటు జనంలోనే పార్టీ ఉండేటట్టు చేసుకోవాల్సినటువంటి అవసరం వస్తుంది. లేదంటే పెద్ద ప్రతిబంధకం అవుతుంది. ఏం జరుగుద్ది అనేది చూద్దాం. మహిళలను మేముద్ధరిస్తున్నామంటే లేదు మేముద్ధరిస్తున్నామని అన్ని రాజకీయ పార్టీలు గొప్పలు చెప్పుకుంటాయి. ఆర్టీసీలో కారుణ్య నియామకాలు మహిళలకు వర్తించవా? కోర్టు తీర్పు ఇచ్చే వరకు ప్రభుత్వం ఎందుకు పట్టించుకోలేదు? అసలు ప్రభుత్వం ఎందుకు కాదంది?
కోర్టు ఏం చెప్పింది? మరి కోర్టు తీర్పు ప్రకారం మహిళలు ఆ ఉద్యోగం చేయగలరా? విధానపరమైనటువంటి నిర్ణయాల దగ్గర మాటలకి పరిమితం అవుతున్నటువంటి మహిళా న్యాయం అన్నటువంటిది న్యాయస్థానాల ద్వారా కొంత జరిగింది. కారుణ్య నియామకాలను ఉంటాయి. ఇంట్లో కుటుంబ సభ్యులు ఉద్యోగం చేస్తూ చనిపోతే వాళ్ళ ప్లేస్లో ఇంట్లో వాళ్ళకొకళ్ళకి ఉద్యోగం ఇవ్వడం అన్నటువంటి ఈ కారుణ్య నియామకం కింద ఆర్టీసీ డ్రైవర్ కుమార్తె అడిగినప్పుడు తన చదువుకి తగ్గట్టుగా అక్కడ వర్క్షాప్లో ఉద్యోగాలే ఖాళీ ఉన్నాయి. శ్రామిక్ కావచ్చు, లేకపోతే ఎంప్లాయ్ కావచ్చు, అక్కడ ఉన్నటువంటి ఇతర ఫిజికల్ వర్క్కి సంబంధించింది, అలాగే మెకానిక్ కావచ్చు, ఇట్లాంటి వాటిట్లలో అది కేవలం పురుషులకు మాత్రం అర్హత, మహిళలకి లేదు అనేసి ఇక్కడ ఆర్టీసీ తోసిపుచ్చింది. దాని మీద ఇప్పుడు గట్టు దేవానంద్ గారి నేతృత్వంలోని ధర్మాసనం అమ్మాయికి హక్కు ఉంది, శ్రామిక్ అయినా ఇవ్వండి అని తీర్పు చెప్పింది. ఇది జగన్మోహన్ రెడ్డి సర్కార్కి ఒక పరీక్ష. వాస్తవంగా ఏంటంటే ఆ టైర్లు లాగడం, పీకడం, కొట్టడం, వాటికి పంచర్లు వేయటం, రిపేర్లు చేయడం, ఇది ఫిజికల్గా చాలా టార్చర్డ్ వర్క్, విపరీతమైనటువంటి ఒత్తిడి ఉంటుంది. అది తొందరగా చేయడం కష్టం అవుతుంది. కాకపోతే ఆ శ్రామిక్ అన్న పోస్టుతో ఆఫీస్ వర్క్ కన్నా ఇవ్వాలి. ఇది జగన్ సర్కార్ తీసుకోవాల్సినటువంటి నిర్ణయం. ఫిజికల్గా కొంతమంది ఉండొచ్చు మహాశక్తివంతులు, ఈ వీళ్ళ పర్సనాలిటీని బట్టి చూసుకోవాల్సి ఉంటుంది. అవి ఆ నట్లు బిగించేటప్పుడే మామూలుగా మగాళ్ళు కూడా 100కి 90 మంది చేయలేరు, అవి అంత కష్టంగా ఉంటుంది. అలాగని పైన బిగిస్తే బస్సు వెళ్ళిపోద్ది, బస్సు టైర్ వెళ్ళిపోతుంది. కాబట్టి అవి చాలా సీరియస్ వర్క్స్. మరి వాటిట్లలో కోర్టు తీర్పుని ఏ కోణంలో నుంచి అమలు చేస్తారనేది చూడాల్సి ఉంది. విశాఖలో జెండా ఎవరు గెలవబోతున్నారు? స్టీల్ ప్లాంట్ ప్రభావం ఈ ఎన్నికల్లో ఎంత మేరకు ఉండబోతోంది? ప్రజలు ఎవరికి పట్టం కట్టబోతున్నారు? సర్వేలు ఏం చెబుతున్నాయి? సర్వేలు నిజమవుతాయా? ప్రచారంలో ఉన్న సర్వే ప్రకారం ఎవరు గెలవబోతున్నారు? ఈ పీఠాన్ని ఎవరు కైవసం చేసుకోబోతున్నారు? విశాఖపట్నం మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంటర్నల్గా చేయించుకున్నటువంటి సర్వే అంటూ ఒక మిత్రుడు పంపించినటువంటిది లెక్క చూస్తే డివిజన్స్ వైడ్గా వాళ్ళు లెక్కేసుకుంటోంది. 46 దాకా వైఎస్ఆర్సీపీ గెలుపు ఖాయమన్నటువంటిది, 21 దాకా తెలుగుదేశం పార్టీ ఎడ్జ్లో గెలుపొందుతుంది, 22 దాకా ఛాయిస్ ఉన్నాయి అన్నటువంటిది వాళ్ళ లెక్క. ఒక్కసారి చూద్దాం. వైఎస్ఆర్సీపీ తాము గెలుస్తామని అంచనా వేసుకుంటున్నటువంటి దాంట్లో 1, 4, 6, 8, 10, 11, 15, 16, 23, 14, 24, 25, 43, 44, 45, 46, 47, 48, 50, 51, 40, 52, 57, 62, 90, 91, 92, 30, 34, 36, 37, 38, 41, 65, 68, 74, 75, 78, 86, 82, 83, 84, 77, 88, 95 అంటే అటుకిటుగా కనబడుతుంటుంది. బట్ ఓవరాల్గా ఇవి గెలుస్తాము ఈజీగా అన్నటువంటిది వాళ్ళు లెక్కేసుకుంటుంది. తెలుగుదేశం పార్టీ ఈజీగా గెలిచేటువంటిది 67 వార్డు అనేటువంటిది, కమ్యూనిస్టులు ఈజీగా గెలిచేటువంటిది 72 వార్డు అన్నటువంటిది. అదే సందర్భంలో ఇద్దరి మధ్య ఎడ్జిలో టీడీపీ గెలుపుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. 2, 3, 18, 19, 20, 26, 53, 54, 56, 27, 31, 66, 70, 76, 79, 85, 87, 80, 81, 94, 96. అలాగే ఎడ్జ్లో వైసీపీ గెలుస్తామని అంచనా వేసుకుంటున్నటువంటి కీన్ కంటెస్ట్ మధ్యన 5, 9, 13, 17, 21, 28, 42, 55, 59, 61, 89, 38, 64, 69, 73, 93, 98. అదే సందర్భంలో ఎడ్జ్లో జనసేనకు అవకాశాలు ఉన్నటువంటి 71, 58, 33. ఎడ్జ్ అయితే వైసీపీ టీడీపీ మధ్య నుండి గెలుపు అవకాశాలు ఎవరికి తేలకుండా ఉన్నటువంటి దాని కింద 7, 12, 22, 49, 60, 63, 29, 32, 35, 97 అన్నటువంటిది ఇక్కడ వీళ్ళు వేసుకుంటున్నటువంటి లెక్క. ఇందులో ఎంతవరకు ఫ్యాక్ట్ ఉందనేటువంటిది రేపు రిజల్ట్ తర్వాత కానీ తెలియదు.